నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మన ఇంటిని అందంగా అలంకరించుకోవాలంటే మన దగ్గర ఎన్నో రకాల బోలెడు ఐడియాస్ ఉంటాయి. కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరైనా ఎక్స్పర్ట్ చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. తప్పకుండానండి. మరి చూడండి చేయండి కార్యక్రమంలో మీరు ఎన్నో రకాల ఐటమ్స్ ఇప్పటివరకు చూసారు కదా. మరి ఇవాళ ఎక్స్పర్ట్ ఏం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మరి ఇవాళ మన సఖులకి ఏం చేసి చూపించబోతున్నారు? సాక్స్ క్లాత్ తోటి బన్నీ తయారు చేస్తున్నానండి. సాక్స్ క్లాత్ తోటి బన్నీ. ఓకే, ఎలా అవుతుందో చూద్దాం. మరి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? సాక్స్ కావాలండి, అది స్టఫ్ చేయడానికి ఫర్ కావాలి, ఓకే, ఫేవికాల్, గ్లూ, సిజర్స్, నీడిల్, మనం ఐస్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న పేపర్, ఓకే, స్కెచ్ పెన్. అలాగే. మరి ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఏంటంటే ఈ సాక్స్ క్లాత్ ఇలా తీసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ సాక్స్ ఇట్లా ఉన్నది కదా, ఫస్ట్ ఇక్కడి నుంచి మనము ఇట్లా ఒక లైను, ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, రెండు అడ్డం గీతలు తీసుకుని ఇది డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద నుంచి ఒక 2.5 ఇంచెస్ ఇట్లాగా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ దీనికి కలపాలన్నమాట. అంటే ఇంచుమించుగా మనం ఒక యూ షేప్ లాగా వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది మనం ఇక్కడి నుంచి ఏదైతే డ్రా చేసుకున్నామో దాని మీద మనం స్టిచ్ చేయాలన్నమాట. అట్లాగే ఈ సైడ్ కూడా ఎండింగ్ లో ఇటు నుంచి ఇట్లాగా, ఓకేనంటే ఇట్లా గీసుకుంటాం. గీసుకుని ఏం చేస్తామంటే స్టిచ్ చేసేసి అప్పుడు కట్ చేయాలన్నమాట. సో దీనికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి తీసుకొచ్చింది ఉందండి, అది చూపిస్తాను. అలాగే. మీరు ఎలా అయితే డ్రా చేశారో దాని మీద చేతితోటి కుట్టు వేశారు. అంతే, ఇట్లా కుట్టేసుకుంటాం అనమాట. ఇది కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ సేమ్ ఆ లైన్ మీదే మనం కుట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది కట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక హోల్ పెట్టుకుని మధ్యలో మిడిల్లో, కరెక్ట్గా మధ్యలో చిన్న హోల్ పెట్టి, అది ఏంటంటే ఫర్ నింపడానికి. ఇదేంటంటే ముందు మనం ఇది ఉల్టా తీస్తాం అనమాట. ఇది ఇట్లా ఉన్నది కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఫర్ ఫిల్ చేస్తాం అనమాట. ఇట్లాగా దీన్ని ఇప్పుడు మనం ఇది హోల్ చేసాం కదా, దాన్ని మనం స్టిచ్ చేసేయాలి. ఇట్లాగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇటు పక్క వేసి కొంచెం ఇది ఎత్తు ఉండేలాగా సర్దాలన్నమాట. అంటే కొంచెం ఇవి రెండు కూడా ఇవి బన్నీకి కాళ్ళు అనమాట. ఓకే, ఈ లెగ్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు ఇందాక 2 సాక్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ సాక్స్ కూడా మనం సేమ్ ఇందాక ఎట్లా అయితే డ్రా చేసామో అట్లానే డ్రా చేసి స్టిచ్ చేసేయాలి. ఓకే, చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేయాలి. అయితే ఈ సాక్స్కి ఒకవైపే డ్రా చేసుకుంటాం, రెండో వైపు అవసరం ఉండదు అనమాట. ఏ సైడ్ చేసుకున్నా పర్వాలేదు దీనికి. దీన్ని కూడా ఉల్టా తిప్పి ఫర్ తోటి స్టఫ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ సూది దారం తీసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఎట్లా అంటే ఈ చుట్టూరా మనం ఇలాగా టాకా కింద తీసేసుకుని దగ్గరికి లాక్కుంటే మనకి టై అయిపోతుంది అన్నమాట. ఓకే,
ఇప్పుడు మనం ఈ పీస్ ఇలా కుట్టాం కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇది ఫేస్ అన్నమాట. ఇప్పుడు ఈ 4 లెగ్స్. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ని దీనికి ఇట్లాగా కుడతాం. అంటే కరెక్ట్ మిడిల్లో పెట్టుకోవాలంటే సెంటర్కి వచ్చేలా చూసుకుని ఇందులోనే మనం ఒక పీస్ తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేసుకుని ఇట్లాగా టైల్ ఆకారంలోగా కట్ చేసుకుని దాంట్లో స్టఫ్ చేసేసి ఇట్లా 2 కలిపి కుట్టేసుకుని టైల్ కూడా అటాచ్ చేసేస్తే కుద్దెలు రెడీ అయిపోతుందండి. ఓకే. సో మనకు సాక్స్కి ముందు టో టిప్ ఉంది కదా, అది కట్ చేసుకొని ఫిల్లింగ్ చేసేసి అది కట్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా దానికి కళ్ళు, ముక్కు, చిన్న ఫైనల్ ఫినిషింగ్ ఉంది అంతే. ఇప్పుడు బన్నీ రెడీ అయిపోయిందండి. దీనికి మనం బ్రౌన్ పేపర్ కానీ బ్లాక్ పేపర్ కానీ తీసుకుని అది కళ్ళ కింద కట్ చేసుకుని పెట్టుకుని దానికి మీసాలు కూడా ఉంటాయి కాబట్టి ఊలుని మనం అట్లా కూడా పెట్టేసుకుంటే బన్నీ మొత్తం రెడీ. చిన్న రెడ్ ఎర్ర కలర్ అది పేపర్ తో కొంచెం పేపర్ అయినా సరే ఊల్ని మనం రౌండ్ చేసినా పెట్టుకోవచ్చు. బాగుందండి, నిజంగా చాలా క్యూట్ గా ఉంది. చిన్న పిల్లలు పట్టుకొని ఆడుకోవడానికి సాఫ్ట్ గా చాలా బాగుంది. సో ఇంకా ఇలాంటి తయారు చేశారు అవి చూపించండి. నేను ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చానండి, చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు ఇలా ఇంటి దగ్గర తీసుకొచ్చానండి. ఇది డార్క్ కలర్ అన్నమాట. చాలా బాగుందండి, చిన్నగా క్యూట్ గా ఉందండి, వెరీ క్యూట్. అసలు సాక్స్ తోటి ఇలా అవుతుంది. కట్ చేసి మనం ఇట్లాగా మీసాలాగా పెట్టుకుని కళ్ళకు కూడా ఇలాగా మంచిగా మనం డెకరేట్ చేసుకుంటే బటన్స్ కానీ ఏదైనా పేపర్ తోని కానీ మనం పేపర్ అయినా ఇట్లాగా మనం డ్రా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. ఇదేంటంటే వైట్ సాక్స్ తోటి అనమాట, కొంచెం పెద్దది చేశాను అనమాట. వైట్ సాక్స్ తోటి బాగుందండి, చాలా బాగుంది. పిల్లలు ఇలాంటివి కుందేలు ఇలా ఉంటుంది, నిజంగా కుందేళ్ళు పట్టుకున్న ఫీలింగ్ ఉంది నాకు. ప్రాణమే లేదు దీనికి. చాలా చక్కగా ఉందండి. పిల్లలకి నచ్చే ఐటమ్ ఇవాళ చేసి చూపించారు. చాలా ధన్యవాదాలండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదా సకులు, అందమైన బొమ్మలు ఎంత బాగున్నాయి కదా. అన్నపూర్ణ గారు చాలా చక్కగా సింపుల్ ఐటమ్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటే చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 040-2355-6540. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.